మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టుగానే డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2, 2025 రోజు రెసిప్రోకల్ టారిఫ్స్ అనౌన్స్ చేశారు. ఏ నేషన్స్పై ఎలాంటి టారిఫ్స్ అమలు చేశారో అప్పటి నుంచి ఈ రోజు వరకు జరిగిన పరిణామాలు ఏంటి అనేవి ఈ వీడియోలో చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు వరల్డ్ వైజ్ విత్ తేజ. డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టుగానే ఏప్రిల్ 2 రోజు రెసిప్రోకల్ టారిఫ్స్ అనౌన్స్ చేశారు. ఆయన ఆ రోజు ఇలా చెప్పారు, ఇది అమెరికాకి లిబరేషన్ డే. ఈరోజు అమెరికా రీబోర్న్ అయింది, అంటే మళ్ళీ పుట్టింది. ఇప్పుడు అమెరికా ఎకనామీ పరుగులు తీస్తుంది ఈ టారిఫ్స్ వల్ల అని చెబుతూ టారిఫ్స్ ఇలా చెప్పారు. ఇండియాకి 26%, EU 20%, చైనాకి 54%, ఇంతకుముందు 20% వేశారు, అది ఇంక్లూడెడ్గా కంప్లీట్ 54%, జపాన్ 24%, వియత్నాం 46%, ఇలా డిఫరెంట్ నేషన్స్కి డిఫరెంట్ టారిఫ్స్ వేశారు. ఇండియా గురించి ఇలా చెప్పారు, ఇండియా మాకు ఫ్రెండ్లీ కంట్రీ, మోడీ మాకు ఒక ఫ్రెండ్, కానీ ఇండియా చాలా ఇయర్స్గా మాపై ఎక్కువ టారిఫ్స్ విధిస్తుంది, ఇది ఫేర్ కాదు, కాబట్టి మేము ఇండియా పైన డిస్కౌంటెడ్ టారిఫ్గా 26% విధిస్తున్నాము, అవి ఈ రోజు నుంచి అమలు అవుతాయి అన్ని దేశాలపైన అని చెప్పారు. దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇండియా అనుకున్నట్టుగానే ఇంతకుముందులాగే డిప్లొమసీ ద్వారా ఈ ఇష్యూని సాల్వ్ చేయాలనుకుంది. రిటాలియేట్ అవ్వలేదు, అమెరికన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. కానీ చైనా అలా కాదు. చైనా అన్ని దేశాలలాగా సైలెంట్గా ఊరుకోలేదు. ఫస్ట్ ట్రంప్ అధికారంలోకి రాగానే చైనా అమెరికాలో అమ్మే గూడ్స్ పైన 20% టారిఫ్ వేశారు. ఇంతకుముందు ఉన్న 20%తో పాటు ఇప్పుడు ఏప్రిల్ 2 రోజు అన్ని నేషన్స్తో కలిపి చైనా కూడా 34% టారిఫ్ని అనౌన్స్ చేశారు. సో టోటల్ కంప్లీట్ ఇప్పుడు చైనా పైన టారిఫ్ 54%. సో చైనా వాటి గూడ్స్ని యుఎస్ఏలో అమ్మాలంటే 54% టారిఫ్ అప్లై అవుతుంది. సో దీనికి చైనా ఏం చేసింది, మనలా డిప్లొమసీలో వెళ్ళాలనుకోలేదు, రిటాలియేట్ చేసింది. వెంటనే ఏప్రిల్ 4 రోజు చైనా యుఎస్ఏ గూడ్స్ పైన కూడా 34% టారిఫ్ వేసింది. దీంతో యుఎస్ ఊరుకుందా, డొనాల్డ్ ట్రంప్ ఊరుకున్నారా? కాదు. ఏప్రిల్ 7 రోజు యుఎస్ మళ్ళీ ఇంకా ప్లస్ 50% ఎక్స్ట్రా టారిఫ్ యాడ్ చేసింది. సో ఇంతకుముందు ఉన్న 34% ప్లస్ ఇప్పుడు 50%, టోటల్ 104% టారిఫ్స్ వేశారు యుఎస్ గవర్నమెంట్ చైనా గూడ్స్ పైన. సో నెక్స్ట్ మళ్ళీ ఏమైంది, ఇక్కడికి ఆగిపోయింది అనుకుంటున్నారా? లేదండి, మళ్ళీ ఏప్రిల్ 9 రోజు చైనా కూడా రిటాలియేట్ చేసి ప్లస్ 50%, సో ఇంతకుముందు చేసిన 34% ప్లస్ 50%, 84% టారిఫ్ రేట్స్ని అమెరికన్ గూడ్స్ పైన వేస్తా అని చెప్పింది. సో చైనా ఏమంటుందంటే, మేము అన్ని దేశాల్లాగా బెదిరిపోము, మాకు ఒక మంచి ఎకానమీ ఉంది, మీరు ఎంత టారిఫ్స్ వేసినా మేము రిటాలియేట్ చేసి టారిఫ్ వార్కే కాదు ఏ వార్కైనా సిద్ధంగా ఉన్నాము, వీ విల్ ఫైట్ టిల్ ఎండ్ అని చెప్తూ. సో కంట్రీస్ అన్ని రెసిప్రోకల్ టారిఫ్స్ని 2 వేస్గా డీల్ చేస్తున్నాయి. ఒక వే మన ఇండియా డీల్ చేస్తున్నలాగా, అంటే డిప్లొమసీలో వెళ్ళి నెగోషియేట్ చేసి రేట్స్ని తగ్గించాలని చూస్తుంది. అండ్ సెకండ్ వే చైనా రిటాలియేట్ టారిఫ్స్ వేస్తూ. సో ఒక చిన్నపాటి వార్ లాగా చేస్తున్నారు. నేను ఒకటి చెప్తే నెక్స్ట్ డే మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేయడం, వీళ్ళు మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేయడం, ఇలా జరుగుతుంది. యుఎస్ అప్రాక్సిమేట్గా $430 బిలియన్ గూడ్స్ని చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది, కానీ యుఎస్ ఎక్స్పోర్ట్ చేసేది మాత్రం కేవలం $150 బిలియన్. సో ఇక్కడ $300 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది. సో ఈ ట్రేడ్ డెఫిసిట్స్ వల్లే ఇలాంటి ఇష్యూస్ అన్నీ వస్తున్నాయని ట్రంప్ అంటున్నారు. ట్రంప్ ఇలా ఎందుకు చేస్తున్నారు, ఎందుకు 54% ఇనిషియల్గా విధించారు అనే దానికి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. సో అమెరికన్ కంపెనీస్ అన్నీ కూడా వాటి మ్యానుఫ్యాక్చరింగ్ యూఎస్లో చేయట్లేదు, ఎందుకంటే యూఎస్లో చేస్తే వాటి కాస్ట్ చాలా ఎక్కువ పడుతుంది. సో అమెరికన్ కంపెనీస్ అయినా కూడా అవి చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాయి. లైక్ ఇప్పుడు ఐఫోన్ చూసారంటే అది డిజైన్డ్ ఇన్ కాలిఫోర్నియా అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ మేడ్ ఇన్ చైనా అని ఉంటుంది. సో ఇలా చాలా యూఎస్ కంపెనీస్ చైనాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి వాటి గూడ్స్ని. రెసిప్రోకల్ టారిఫ్స్ వల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే ఆ యుఎస్ కంపెనీస్ చైనా నుంచి గూడ్స్ యుఎస్కి ఇంపోర్ట్ చేయాలనుకుంటే ఎక్స్ట్రా 54% టారిఫ్ పడుతుంది. సో దీనివల్ల ఈ మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ అనేది యుఎస్లో పెట్టి అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే, ఎంత టారిఫ్ వేసినా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చైనాలో ఉంటేనే వాళ్ళకి ప్రాపర్ ప్రాఫిట్స్ ఉంటాయని అంటున్నారు, ఎందుకంటే యుఎస్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏర్పరచాలంటే చాలా కాస్ట్లీగా అవుతుంది కాబట్టి. ఈ రిటాలియేటింగ్ టారిఫ్స్ వీటన్నిటిలో అసలు చైనా ఏం చేస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. యుఎస్ఏ చైనా నుంచి రేర్ ఎర్త్ మినరల్స్ చాలా ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో అమెరికా ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే వాళ్ళకి టారిఫ్స్ పడుతుంది. సో అదే అంటున్నారు అమెరికా ప్రజలు, ఏమంటున్నారంటే ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ డైరెక్ట్లీ అమెరికన్ సిటిజన్స్ పైనే పడతాయి, ఈ ఎఫెక్ట్ అంతా అమెరికన్ సిటిజన్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని. అన్ని దేశాలనే కాదు, అమెరికాలో ఉన్న సిటిజన్స్ కూడా ఈ రెసిప్రోకల్ టారిఫ్స్కి వ్యతిరేకంగా ఉన్నారు.
చైనా ఇలాంటి ఓన్లీ చైనాలో లభించే ఏవైతే వస్తువులు ఉన్నాయో అవి ఆ ఎక్స్పోర్ట్ని యూఎస్కి లిమిట్ చేస్తుంది ఇప్పుడు ఆల్రెడీ. అండ్ స్పెషల్ థింగ్స్ లైక్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అనేవి చైనాలోనే దొరుకుతాయి. ఇవి యూఎస్ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోలేదు, ఇవి కూడా చైనా లిమిట్ చేస్తుంది ఇప్పుడు. మనందరికీ ఎలన్ మస్క్ తెలుసు. సెకండ్ టైం ట్రంప్ అధికారంలోకి వచ్చాక వైట్ హౌస్లో ఎలన్ మస్క్ హవా కూడా కనిపిస్తూ ఉంది. కానీ ఎలన్ మస్క్ కూడా ఈ రెసిప్రోకల్ టారిఫ్స్పై రిమార్క్స్ చేస్తున్నారు. ఆయన యుఎస్ ట్రేడ్ అడ్వైజర్ని విమర్శిస్తూ ఏమన్నారంటే, మీరు ప్రాపర్గా సలహాలు ఇవ్వట్లేదు గవర్నమెంట్కి, ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ కరెక్ట్ కాదు అని అంటున్నారు. దానికి యుఎస్ ట్రేడ్ అడ్వైజర్ ఎలన్ మస్క్ ఏమన్నారంటే, నువ్వు చేసే టెస్లా ఈ కార్స్ అన్నీ దీని పార్ట్స్ అన్నీ కూడా నువ్వు చైనా అలాంటి డిఫరెంట్ కంట్రీస్ నుంచి తీసుకొస్తున్నావు. ఈ టారిఫ్స్ వల్ల నీ కంపెనీస్కి ఎఫెక్ట్ అవుతుందని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని అన్నారు. యుఎస్ఏ చైనా ప్రోడక్ట్స్ లేకుండా సర్వే అవ్వలేదు. ఎందుకంటే చాలా వరకు యుఎస్ ఇంపోర్ట్ చేసుకునే ఇంపార్టెంట్ మినరల్స్ కానీ చాలా యుఎస్కి అవసరమైన వస్తువులు వేరే ఏ కంట్రీస్లో లభించవు. చైనా కూడా దీనివల్ల ఎఫెక్ట్ ఉంటుంది. ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ యుఎస్కే కాదు, చైనా కూడా ఎఫెక్ట్ ఉంటుంది. కానీ చైనా ఆల్రెడీ ట్రంప్ సెకండ్ టైం అఫీషియల్గా పవర్కి రాకముందే వాళ్ళ యూనిట్స్ని వేరే కంట్రీస్, కంబోడియా అండ్ డిఫరెంట్ కంట్రీస్లో ఆల్రెడీ ఏర్పరచుకొని అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంది యూఎస్కి. దానివల్ల వాళ్ళ టారిఫ్స్ చాలా తక్కువ ఉంటాయి. సో చైనా ఆల్రెడీ సెకండ్ ప్లాన్ ఆల్రెడీ ఉంది. చైనా ఏమంటుందంటే ఇండియా కూడా చైనాతో కలిసి అమెరికాని రిటాలియేట్ చేయాలని చెప్తుంది. ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్స్ వల్ల వెనిజులా కంట్రీ ఎకనామిక్ ఎమర్జెన్సీని కూడా ప్రకటించింది. ఆల్రెడీ ఆ కంట్రీ కొన్ని మంత్స్ నుంచి ఎకనామిక్ క్రైసిస్లో ఉంది. ఇప్పుడు హెవీ టారిఫ్స్ వల్ల అది ఎకనామిక్ ఎమర్జెన్సీని కూడా ప్రకటించింది. సో లేటెస్ట్ న్యూస్ ఒకటి ఉంది. అమెరికా చైనా ట్రేడ్ వార్లో ఒక ఇంపార్టెంట్ విషయం వచ్చింది. ఏంటి? ట్రంప్ వెనక్కి తగ్గారు. ఎస్, ట్రంప్ ఏవైతే రెసిప్రోకల్ టారిఫ్స్ అనౌన్స్ చేశారో దాన్ని 90 days పాస్ చేస్తున్నట్టుగా చెప్పారు. సో నెక్స్ట్ 90 days నెగోషియేషన్స్కి వాళ్ళు ఓపెన్గా ఉన్నామని, ఈ 90 daysలో కంట్రీస్ వారితో నెగోషియేట్ చేసి టారిఫ్ రేట్స్ డిస్కస్ చేద్దామని చెప్పింది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఫెసిలిటీ చైనాకు మాత్రం లేదు, ఎక్సెప్ట్ చైనా అని మెన్షన్ చేశారు. చైనా చాలా ఈగోతో ప్రవర్తిస్తుందని, లాస్ట్కి ఎలా అయినా అమెరికా చెప్పినట్టు వినాల్సిందేనని, కానీ వాళ్ళు ఇప్పుడు ప్రౌడ్గా వెళ్ళి వాళ్ళకి రిటాలియేట్గా వేస్తున్నారు. కాబట్టి చైనాకి తప్ప మిగతా అన్ని కంట్రీస్కి ఈ టారిఫ్స్ నుంచి 90 days పాటు ఊరట లభిస్తుంది. చైనా నుంచి దీని నుంచి మినహాయించడమే కాదు, చైనా టారిఫ్ని 125%కి కూడా పెంచింది యుఎస్. సో దీనికి చైనా ఎలా సమాధానం ఇస్తుందో మనం చూడాలి. ఇలాంటి మరెన్నో ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి ఆల్రౌండ్ అప్డేట్స్ కోసం వరల్డ్ వైజ్ విత్ తేజ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.